గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ నాగుల పంచమి. సో పుట్టలో పాలు పోయడానికి వెళ్దాము. టడా స్నానం అయిపోయింది. సో సుష్మా పూజ చేస్తుంది. పూజ చేసిన తర్వాత ఇద్దరం కలిసేసి మా దగ్గర గుట్ట మీదకి వెళ్ళాలన్నమాట మిల్క్ పోయాలంటే. సో పుట్ట అయితే అక్కడే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏమేమి కావాలి అవన్నీ ఒక దాంట్లో పెట్టుకుందాము. చలో. మేము ప్రతిసారి జొన్నపాయలాలు చేస్తుండే, ఈసారి వచ్చేసి డాడీ తెచ్చిండంట. సో ఇది ఒక ప్యాకెట్ వేసుకున్నాము. పువ్వులు, ఇందాక తయారు చేసిన దారాలు, నూనె, ఇవి వచ్చేసి పాలు, కుంకుమ, పసుపు, అగరబత్తి అండ్ ఒత్తులు, కొబ్బరికాయ. పూజ కంప్లీట్ అయిపోయింది. సో కొబ్బరికాయ కొట్టడం మాత్రమే ఉంది. సుష్మా చేసింది పూజ. బొట్టు పెట్టుకున్నా. హే గైస్, నేనైతే ఇప్పుడు దారాలు రెడీ చేస్తున్నా. మనం హ్యాండ్స్కి కట్టుకుంటాం కదా నాగుల పంచంకి, అవి రెడీ చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు అంజలి ఏం చెప్తుంది తెలుసా, ఇవి అంతా సద్దిపాశంలో వేస్తారట ఎప్పుడు వినాయక చవితి అప్పుడు. అది కాదు, వినాయక చవితి అప్పుడు సద్దిపాశం ఒక తాలిక తీసుకొని దీనికి గట్టి దానికి గట్టి దీనికి గట్టిగా దీనికే కడతారా? ఓకే. సేమ్ మనం పసుపుది అది ఉంటుందా రెబ్బ, పసుపు రెబ్బ చూడండి, అది ఉంటుంది కదా ఇట్లా కొమ్మ అంటారా, కొమ్మ, పసుపు కొమ్ము, దాన్ని గట్టి కట్టుకుంటామా అట్లా తాలకలు దాన్ని గట్టి వదిలేస్తారంట. ఏమో తాలకలు పాశం వేస్తారని చెప్తుంది. సద్ది పాశం ఇట్లా వేసి నీళ్ళలో కలుపుతారేమో అనుకుంటున్నా నేను. దాన్ని గట్టి వేస్తారని నాకు తెలియదు. సో ఇట్లా దారం 5 ఉండాలి, ఇందులో 5 ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే కొంచెం పసుపులో వాటర్ కలుపుకొని ఇలా రుద్దేసుకోవాలి. సో దారం అయితే రెడీ అయిపోయింది. ఈ లైటింగ్కి అట్లా కనబడుతుంది. సో దారం రెడీ అయిపోయింది. ఇంకోటి కూడా రెడీ చేసిన. చలో గాయస్, నేను కూడా రెడీ అయిపోయినా, వెళ్తున్నాము. ఇది అన్నమాట మా బుట్టి. సుష్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా మా చెల్లెలు. స్కూటీ పైన వెళ్తున్నాము. సో లోపల నుంచి బయటికి తీసింది ఇప్పుడే. ఎందుకంటే గుట్ట మీద ఎక్కితే దమ్ము వస్తుంది, మళ్ళీ బురద ఉంది కదా, ఎందుకు ఇట్లా డ్రెస్ వేసుకొని మళ్ళీ ఫాస్ట్ కూడా ఇంటికి వచ్చేస్తాము. ఎందుకంటే నేను నా బర్త్డే డ్రెస్ తెచ్చుకోవడానికి వెళ్ళాలి సాస్పేట్కి. అందుకే సో ఇదే అన్నమాట మనం ఎక్కాల్సిన గుట్ట. ఇట్లా డౌన్కి ఉంటుంది. ఫైనల్లీ టెంపుల్కి వచ్చేసినాము. సో ఇక్కడే ఉంటుంది టెంపుల్. ఇదే అన్నమాట టెంపుల్. సో అక్కడ నుంచి ఎక్కేసి వెళ్ళాలి. సో ఇలా వెళ్తే శివుని టెంపుల్. మనమైతే ఇక్కడ సైడ్ వెళ్ళాలి పాలు పోయడానికి. చూడు ఎందుకట్లా వేసి.
సో ఇదే అన్నమాట టెంపుల్. లాస్ట్ ఇయర్ హన్షితోటి వచ్చినాము, ఈసారి నేను సుష్మా. వాళ్ళు అక్కడ గేట్ ఉంది కదా, సో అక్కడ నుంచి అన్నమాట మనం వెళ్ళాలి ఇప్పుడు. సో ఫైనల్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. ఏమైంది? చెమటలు ఘోరంగా వచ్చినాయి సుష్మా నీకు. బయట ఎండ కొడుతుంది, అందుకే ఫుల్ ఉబ్బరిస్తుంది. మనం వచ్చేటప్పుడు ఎట్లా ఏ దారిలో వచ్చినామో అట్లనే అదే దారిలో వెళ్తూ ఇలా పేలాలు చల్లుకుంటూ అయితే వెళ్తాము. ఎందుకు, రీజన్ ఏంటి అంటే నాగదేవత మన ఇంటికి ఈ పేలాల దారి చూసుకుంటూ వస్తుంది అనేసి అంటారు. సో నాకు కూడా క్లారిటీగా తెలియదు. ఫైనల్గా ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చి మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకున్నాం ప్రశాంతంగా. ఇప్పుడైతే తినాలి. సో నాగుల పంచమి స్పెషల్ ఏంది మా ఇంట్లో అనేది చూసేయండి. ఇవే అన్నమాట నాగుల పంచమి స్పెషల్. ఏమిటంటే కుడుములు. మీ దగ్గర ఏం చేస్తారో కామెంట్ చేయండి. మా దగ్గర అయితే కుడుములు, సప్పడిపప్పు, కట్టుచారు, వేడి వేడి అన్నం. కుడుములు వీటిని అయితే గోధుమ పిండితో చేస్తారు. వాటర్లు ఉడికిస్తారు అనమాట, నూనెలో కాదు, వాటర్లు ఉడికిస్తారు ఇవి. సో ఇలా వేసుకొని మంచిగా ఉందమ్మా. సూపర్ అయింది, నిజంగా సూపర్గా అయింది. మా సుష్మా కుడుములు తినది. మా అమ్మ ఒక బుక్క పెడితే తీయగా ఎక్కడ ఉంది. నేను ఎంజాయ్ చేసుకుంటూ తింటా. సో బాయ్. తిన్నాం మంచిగా. ఇప్పుడైతే ఒక 2 hours అట్లా వండుకుంటాము. 1 అవుతుంది. 3 o'clockకి అట్లా వెళ్తాం సాస్పేట్కి. మంచిగా ఒక స్లీప్ వేస్తాను నేనైతే. మస్తు నిద్ర వస్తుంది. సాస్పేట్కి వెళ్ళాలి అని చెప్పినాం కదా. సో మేమైతే 3:30కి లేచినాము. ఇప్పుడైతే వెళ్తున్నాము. సో ట్రై చేస్తా వీడియో తీయడానికి. ఏమో నాకు అక్కడ షై అనిపిస్తే తీయలేను. సో ఇంటికి వచ్చినాక మళ్ళీ తీస్తుండొచ్చు, చూద్దాం. పానీపూరి తిన్నాము, అది ఎక్కడెక్కడనో కొట్టింది. మళ్ళీ ఐస్ క్రీమ్ తినడానికి వచ్చినాం. ఈరోజు నుంచి పానీపూరి తినొద్దని ఫిక్స్ అయినాం. ఎందుకు సుష్మా? నేను ఇట్లా అతుతుండు, ఇట్లా వేస్తుండు, మళ్ళీ అదే మళ్ళీ అదే నీళ్ళు వస్తుండు. నేను 2 months అయ్యింది పానీపూరి తినక. ఏమైనా తిందామని తీసుకుపోయింది. హాస్టల్ దగ్గర నీదే చేస్తాడు ఆయన. నాకు అక్కడ ఇట్లా అవుతుంది కానీ చెప్పలేను. కడుక్కోవడానికి వేరే జగ్గు పెట్టుకోవచ్చు కదా, అల్లడి పడుతుండే అదే వస్తుండు. అంత బిజీగా ఉన్నా కానీ డ్రెస్ తెచ్చుకున్నాం. బర్త్డే బ్లాగులు ఉంటుంది. సో వీడియో అంతే గైస్, బాయ్. సో రండి అంటే చూసి 2 రెడీ చేసిన, ఇంకా 3 రెడీ చేయాలి.